వారు గొప్పవారని తమలో తాము అతిశయపడుతున్నారు కాబట్టి వాళ్ళకేం లేదు, పిలుపు లేదు. పిలుపు కేవలం ఎవరికి మాత్రం సొంతమయ్యా అంటే ఏమండి? దీనులకు మాత్రమే పిలుపు సొంతం. ఈరోజు ఏ అర్హత మనకు లేకపోయినా మనల్ని క్రీస్తు పిలుచుకొని నిత్య రాజ్యాన్ని మనకిచ్చాడే, మనం ఆ పిలుపు తగ్గట్టుగా జీవించాలా వద్దా? ఏం చెప్పాడు ప్రభు? మీరు సాత్వికముతోనూ ఏమండి సంపూర్ణ వినయముతోనూ దీర్ఘశాంతంతోనూ మీరు ఏం చేయాలి? నడుచుకోవాలి. అదే కదా దేవుడు చెప్పింది. మరి ఈ మాత్రం దానికి నీకు కోపలు, పగలు, ప్రతీకారాలు, కక్షలు ఇవన్నీ ఎందుకు? పిలువబడిన పిలుపేంటి, నువ్వు జీవించిన జీవితం ఏంటి? అందుకే ప్రభు మిమ్మల్ని పిలిచాడా? నీ పిలుపుకు కారణం అదేనా? దేవుడు కోపం వస్తుంది, జాగ్రత్త. దేవుడు కోప్పడితే అది మనకి ఏమండి? అది మనకి ఎంతైనా కీడు తెచ్చిపెడుతుంది. నిన్ను పిలిచిన పిలుపుకి కారణం తెలుసా అండి? మీరు సాత్వికంతో ఉంటారని, మీరు వినయముతో ఉంటారని, మీరు దీర్ఘ శాంతాన్ని కలిగి